హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను గంగాలక్ష్మిని అండి. ఈరోజు నేను బీరకాయ తెలగపిండి కూరతో మీ ముందుకు వచ్చానండి. ఇందుకు కావలసిన పదార్థాలండి: ఉల్లిపాయలండి మీడియం సైజు 4 అండి, ఒక బీరకాయ అండి, తెలగపిండి అండి ఇదో ముక్క అండి. ఇది నూనెలో ఆడించుకునే మిల్లుల దగ్గర ఉంటుందండి. కొద్దిగా ఇల్లులు జీలకర్ర పేస్ట్ అండి, కరివేపాకు అండి, కొద్దిగా పచ్చిమిరపకాయలండి. ఇప్పుడు బీరకాయలు బాగా పలసగా కోసుకోవాలండి. ఒకసారి ఇంట్లో ఉన్న బీరకాయలు పాడైపోతాయండి. ఇది చాలామంది సకానికే కోసేస్తారు. ఇంకోండి ఇలా పలసగా కోసుకోవాలండి. కోసుకునండి ఇదిగోండి దీంతో ఇలా కూర వేసుకుంటే అండి ముక్కలు బాగా పలసగా వస్తాయండి. ఇది చూసారండి ముక్క ఎంత పలసగా వచ్చిందో అండి. ఒక్క బీరకాయన ఎన్ని ముక్కలు అవినాయో అండి. చూసారా అండి? ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి పదండి. ఇదిగోండి బండి పెట్టుకున్నామండి. నూనె ఏడుకుతుందండి. ముందుగా తాలింపు గింజలు వేసేసుకుందామండి. తాలింపు గింజలు వేగుతున్నాయండి. ఇదిగోండి తెల్లపిండి ముక్కలు కూడా వేస్తున్నానండి. తెల్లపిండి ముక్కలు చాలా బాగుంటాయండి. పూర్వం ఎక్కువగానే తెల్లపిండి ముక్కలు ఇప్పుడంటే తెల్లపిండి వచ్చేసినాయండి. ముక్కలు ఎక్కువగా వాడేవారండి. ఈ ముక్కలు చాలా బాగుంటాయండి. తిని కొద్ది తినాలనిపిస్తుంది. అదిగోండి ఇప్పుడండి ఉల్లిపాయలు వేస్తున్నానండి. అదిగోండి ఇప్పుడండి ఒక పావు స్పూన్ అండి పసుపు అండి, ఒక స్పూన్ అండి కారం అండి. మీరు ఎక్కువగా తింటే ఇంకా ఎక్కువ కారం వేసుకోండి. ఈ తెల్లపిండి ముక్కలండి ఎందులో వేసుకున్నా కూర మంచి రుచిగా ఉంటుందండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. కొద్దిగా అండి పచ్చిమిర్చి అండి. ఒక స్పూన్ అండి సాల్ట్ అండి.
ఇదిగోండి బీరకాయ ముక్కలు వేసేస్తున్నానండి. కూర వస్తే అయిపోద్దండి బీరకాయ కూర. బీరకాయ వేపుడు మీద కూడా మంచి రుచిగా ఉంటుందండి. కొద్ది గరం మసాలా అండి, జీలకర్ర పౌడర్ అండి, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. పలసగా కోసుకున్నాము అనండి ఉత్తే ఉడికిపోద్దండి. అన్నంలో కూడా ముక్క బాగా కలుస్తుందండి. పూర్వం అయితే కరివేపాకు రొబ్బలతో ఇలా వేసేవారండి. గుమ్మలాడిపోతుందండి కూర. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవచ్చండి. ప్రతి మనిషికి కూడానండి విద్య అన్నది చాలా అవసరం అండి. చదువు మనకి గౌరవప్రదమైన ఉద్యోగాన్ని వ్యాపారాన్ని చేసుకునే అవకాశం లభిస్తుందండి. అత్యంత శక్తివంతమైన ఆయుధం అండి విద్య అండి. సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని పరిష్కారాలు ఎతికి వ్యూహాత్మక ఆలోచనలు అందిస్తుందండి. రూపం లేని విద్య మనిషికి ఇచ్చే బలం అంతా ఇంత కాదండి. చిన్నప్పుడు పిల్లలిద్దరూ ఉంటే ఎక్కువగానో గొడవ పడి అలా ఉంటారండి. అలా గొడవలు పడకుండా విద్యని బాగా ఎక్కువ చదువుకోవాలండి. ఈ చదువు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. తల్లిదండ్రులకు కూడా మనం ఎక్కువగాను సాయం చేయాలండి. మనకి పని వస్తాయండి. మనకి జీవితాంతం ఈ పని విద్య మనల్ని కాపాడద్దండి. ఇది విద్యాదానం అన్నదండి ఎవరో కూడా దొంగిలించలేదండి. పంచుతున్న కొద్దీ పెరిగేదండి. ఉన్నతమైన జీవితానికి బలమైన పునాదండి. విద్య అన్నది పులిపాలు లాంటిదండి. అది తాగినవాడు ఖచ్చితంగా గర్జిస్తాడండి. పెద్దయ్యాక ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటామండి. ఈ చిన్నప్పుడే అండి విద్యలన్నీ నేర్చుకుంటే అండి పెద్దయ్యాక మనకి ఈ విద్యలు అన్నది మనకి ఉపయోగపడతాయండి.
కూర ఉడికిపోవచ్చిందండి. చిన్నతనంలోనే అండి పనులు కూడా బాగా నేర్చుకోవాలండి. చిన్నప్పుడు నేర్చుకున్న చదువైనా విద్యలైనా అవి బాగా మనకి బలమైనయండి. పెద్దయ్యాక పెళ్ళిళ్ళు అయ్యాక ఇంకా మనం అంతగా ఏమి చేయలేమండి. ఇదిగోండి కూర చూసారా అండి ఎంత బాగా ఉడికిపోయిందో అండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే అండి కరివేపాకు తీసేయండి. అలా తెలియదు కదా అండి, నోట్లో పెట్టేసుకుంటారా. ఈ కరివేపాకు ఇందులో ఉడికితే అండి చాలా మంచిదండి. ఇదిగోండి చిన్నపిల్లలు ఉంటే తీసేస్తున్నానండి. వాళ్ళకి ఇలా రబ్బలతోటి పెట్టకుండా ఇదిగోండి కొద్దిగా కరివేపాకు వేస్తేనండి. కూర రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకైనా సరే అండి, చపాతీలోకైనా సరే అండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి తెల్లపిండి ముక్కలు కూడా గుండెకాయ ముక్కల్లా భలే ఉంటుందండి. ఇది గోంగూరలో కూడా వేసుకుంటారండి. మా అమ్మమ్మ గారు గోంగూరలో వేసేవారండి. ఈ ముక్క తినేటప్పుడు మంచి భలే ఉంటుందండి. బీరకాయ తెల్లపిండి ముక్కల కూర రెడీ అండి. ఇదిగోండి ఇందులో ఉడికండి బాగుంటుందండి. అదిగోండి ఆ కూర ఉడికిపోయిందండి. మీ అందరూ కూడా నా వీడియోలు చూస్తున్నారండి. వీడియో మీకు నచ్చితే అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.